ఇప్పటి వరకు అయితే మేము చేనులు మునిగిపోకుండా పొలాలకు గట్లు అయితే నీరు పోయేలా చేసాం ఫ్రెండ్స్. చూడండి, కోత కోసే టైం దగ్గర పడింది కాబట్టి పొలం మొత్తం మునిగిపోకుండా ఉదయం నుంచి మా అమ్మ నేను గొట్లు వేస్తూనే ఉన్నాము. ఇంకో 2 రోజుల్లో కోత కోసేస్తాం. మరి చేను మునిగిపోకూడదు కాబట్టి ఇప్పటివరకు గొట్లు వేస్తున్నాం. మా అమ్మకి ఇప్పటివరకు నేను సాయం చేస్తూనే ఉన్నాను. అయినా తల్లిదండ్రులకు సాయం చేయడంలో ఉన్న ఆ కిక్కే వేరు. ఒకసారి చూడండి, ఇప్పటివరకు నేను ఎంత గొట్లు అయితే వేసాను చూపిస్తాను. ఈ గొట్లన్నీ ఉదయం నుంచి వేస్తూనే ఉన్నాను. ఇదంతా ఇప్పటివరకు అయితే క్లీన్ చేసాము. అదిగోండి మా అమ్మ, చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది కదా మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కాలువలు ఎంత నీట్గా తీసిందా, పొలం మునిగిపోకుండా. పొలం అయితే మునిగిపోకుండా పొలంలో నీరు మొత్తం బయటకు పోవడానికి, నీరైతే మొత్తం బయటకు పోవడానికి మా అమ్మగారు అయితే కాలువ చేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా తీస్తుందో మా అమ్మ. తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే ఫ్రెండ్స్. ఈ నీరు ఉంటే పొలం కోయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నీరు పోయేలాగా చిన్న చిన్న కాలువలు తీసుకుంటూ వస్తున్నాం. మా అమ్మగారు అయిపోయిందా? నీరు తగ్గిందమ్మా పైన. చూశారు కదా ఫ్రెండ్స్, రైతు పడే కష్టాలు. ఉదయం నుంచి ఎండలో అలా కష్టపడి పొలాలకైతే గొట్లు వేస్తూనే ఉన్నాను. నాకైతే వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. అయితేనే సపోర్ట్ ఎవరు లేకపోతేనే ఫ్రెండ్స్, ఊపిరి ఉంది కదా, ప్రాణం పోయేంత వరకు పోరాడదాం. నాకైతే ఎప్పటి నుంచో ఇలా వ్యవసాయం చేయాలని, వ్యవసాయం చేస్తూ మంచిగా వీడియోస్ తీయాలని ఎప్పటి నుంచి ఆశ. కానీ ఎవరు లేకపోయినా సరే నేను ప్రతి వీడియో నేనే నా చేతితో తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే ఎంతో కష్టపడ్డాను ఫ్రెండ్స్. చూశారు కదా, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసమే ఇలా కష్టపడుతుంటారు ఫ్రెండ్స్. కానీ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు 5 నిమిషాలు క్లాస్ రూమ్లో కూర్చొని పుస్తకాలు పట్టుకోవడానికి ఎంతో విసిగిపోయి ఏదో బాధలా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. అదే పొలంలోకి దిగమంటే ఇగో ఇలా ఈ బురదను చూసినా సరే అసహ్యపడతారు. అలాంటిది తల్లిదండ్రులు ఆ బురదని, ఆ మట్టి వాసనలోని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ప్రతి పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ ఈ రోజున పిల్లలు ఆ కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నిన్ను చదివించే డబ్బులేవో ఇంట్రెస్ట్కి ఇస్తే బాగుపడవచ్చని మీ తల్లిదండ్రులకు తెలియక కాదు, లక్షలు కట్టి నీకు సీట్లు కొనిచ్చి చదవడానికి పంపిస్తే ఇవాళ నువ్వు చదవడానికేమో ఇంట్రెస్ట్ లేదంటున్నావు. నీరైతే పోవడానికి సక్సెస్ఫుల్గా కాలువలు అయితే తీస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా,
మధ్యాహ్నం నుండి అయితే ఇంకో మడి అయితే పొలం మునిగిపోకుండా కాలువ అయితే సక్సెస్ఫుల్గా తీస్తాం ఫ్రెండ్స్. చూడండి. అమ్మో, తీస్తానండి. తీసుకొచ్చేస్తాను పదా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సక్సెస్ఫుల్గా 3 మడులు అయితే పొలాల్లోంచి నీరు బయటకు పోవడానికి 10 నుంచి అలా పనిచేస్తూనే ఉన్నాము. ఒక రైతు పడే కష్టం ఎవరికీ తెలియదు. అన్నిటికన్నా కష్టమైన పని వ్యవసాయమే. రైతు పండించడం మానేస్తే ఈ జనాలందరూ ఏం తిని బతుకుతారు? ఒక్కసారి ఆలోచించి మిత్రమా. ఈరోజంతా సక్సెస్ఫుల్గా అయితే కోతకి రెడీ అవ్వడానికి కాలువలు తీసాం, పొలం మునిగిపోకుండా. కదా నడిచినా అందుకే అడిగాను నేను. అది వీడు నీ వెళ్తాను. మంచివాడే బాగుంది. కూర్చో.